విద్యా సంస్కరణలు ఎవరు చేసినా అభినందించాలి. నారా లోకేష్ ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. మొన్ననే చెప్పుకున్నాం, స్పోర్ట్స్ పెడుతున్నారు. ప్రతి చోట కూడా ఒక గంట సేపు ఆడుకునే అవకాశం కల్పిస్తున్నారు. చాలా మంచి ఆలోచన. అదే సందర్భంలో ఇప్పుడు ఓ పక్కన ఉపాధ్యాయుల బదిలీ చట్టం తీసుకురావడం ద్వారా టీచర్స్ అందరికీ ఒకేసారి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం, ఒక సిస్టమ్ కన్ఫామ్ అయిపోతుంది. నేను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రాజకీయ నాయకుల వెనకాల తిరిగి లేకపోతే డబ్బులు లంచాలు ఇచ్చుకుని ఈ దరిద్రం లేకుండా ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఉపాధ్యాయ ఈ ఉన్నత పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబుల్ని ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయం చాలా మంచి ఆలోచన. అలాగే రాష్ట్రంలో 10,000 వరకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయడం, అంటే టాలెంట్ని ప్రోత్సహించడం అన్నటువంటి మరొక మంచి ఆలోచన. అదే సందర్భంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో వచ్చే ఏడాది నుంచి ఎన్సీఆర్టీ సిలబస్ని తీసుకురావాలంటూ విద్యార్థులు అటు ఇంజనీరింగ్ ఇటు వైద్య విద్యకి ఈ రెండింటికి పనికొచ్చేటటువంటి విధంగా ట్రైనింగ్ అన్నటువంటిది ఇంకొక ఆలోచన. వీటితో పాటుగా సెమిస్టర్ విధానం 1, 2 తరగతులకి 2, 3, 5 తరగతులకి 4 చొప్పున పుస్తకాలు, అంటే పుస్తకాల సంఖ్యని తగ్గించడం. మోసుకెళ్ళి బారిపోయేటటువంటి విధంగా పుస్తకం అంటే స్కూల్కి వెళ్ళడం అంటే అదేదో కూలోని తయారు చేస్తున్నటువంటి పరిస్థితుల్లోకి ఉంది. భుజం మీద వేసుకుని పాపం ఇలా ఏలాడబడిపోతూ ఉండేటటువంటి సందర్భం. అట్లాంటిది ఇప్పుడు స్కూల్కి సంబంధించినటువంటి పుస్తకాలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అట్లాగే సెమిస్టర్ పెట్టడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకే సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఒక టెక్స్ట్ బుక్ 2 అయిపోతే ఆటోమేటిక్గా సైజ్ తగ్గిపోతుంది. ఈ సిలబస్ వరకు అంటే ఈ సెమిస్టర్ వరకు ఈ సిలబస్సే, నెక్స్ట్ సెమిస్టర్కి నెక్స్ట్ సిలబస్ కాబట్టి అప్పుడు ఆ పాఠ్య పుస్తకాలు తీసుకుపోతాయి. తద్వారా ఒక మంచి ఆలోచన చేస్తున్నాడు.